అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంపెల్లి భవాని. ఈరోజు మనం కామారెడ్డిలోని డిఓ ఆఫీస్కి వచ్చాము. ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మనకి డిఓ సార్ గారు మార్గదర్శనం చేస్తారు. మరి వాటి ప్రాముఖ్యత, ఆవశ్యకత డిఓ సార్ గారి మాటల్లోనే విందాం. నమస్కారం. కామారెడ్డి జిల్లా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి వివిధ కార్యకలాపాలు, అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు, వారికి అందిస్తున్నటువంటి గుణాత్మక విద్య, ఈ అంశాల గురించి మీకు కూలంకషంగా వివరించడానికి మా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ రాజు సార్ గారు విచ్చేశారు. సారు మీకు మా విద్యాశాఖలో మరియు సమగ్ర శిక్షలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పూర్తిగా వివరిస్తారు. ఓటు రాజు సార్. నమస్కారం. ఎస్ రాజు, నేను జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి జిల్లా మాట్లాడుతున్నాను. మన కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 698 ప్రాథమిక పాఠశాలలు, 200 పైచిలకు హై స్కూల్స్, 128 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, మొత్తం టోటల్గా 1013 స్కూళ్ళు మన దగ్గర పనిచేస్తున్నాయి. దీనికి అదనంగా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అన్ని స్కూళ్ళు కలుపుకుంటే దాదాపుగా 1040 పాఠశాలలు మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఉపాధ్యాయులు డైలీ డోర్ టు డోర్ స్టెప్స్, ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి బాగా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా అడ్మిషన్స్ కూడా జరిగాయి, ఇంకా జరుపుతూనే ఉన్నారు. సో ప్రైవేట్ పాఠశాలలకు చాలామంది మొగ్గు చూపుతున్నారు. దానికి ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వము చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. మనకు 2 జతల దుస్తులు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా నోట్బుక్స్ ఇస్తున్నాం, వర్క్ బుక్స్ ఇస్తున్నాం, అభ్యాస దీపికలు 10వ తరగతి విద్యార్థులకు కూడా మనం అభ్యాస దీపికలు కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. దీనికి తోడుగా ఇప్పుడు మనకంతా డిజిటలైజేషన్ కోసం ప్రతి హై స్కూల్లో 3 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ చెప్పిన డిజిటలైజేషన్ క్లాసెస్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా కస్తూర్బా బాలిక పాఠశాలలో కూడా అన్ని పాఠశాలలో మంచి డ్యూయల్ డెస్క్లు ఇవ్వడం జరుగుతుంది, గ్రీన్ చాక్ బోర్డులు ఇవ్వడం జరుగుతుంది. డిజిటలైజేషన్ కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 కలిపి మనం చెప్పడం జరుగుతుంది. అందుకనే విద్యార్థులు ఎక్కువ ఇంగ్లీష్ మీడియంకు మొగ్గు చూపుతున్నారు కాబట్టి సంఖ్యను కూడా మేము బాగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ పాఠ్య పుస్తకాలు కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 రకాలుగా ప్రింట్ మేము ఫ్రీ బుక్స్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మంచి మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఎంఏ, ఎంఏడి, ఎంఏ, బీఈడి అట్లా ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో చూసినట్టయితే ట్రైన్డ్ టీచర్స్ ఎవరు ఉండరు. గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. ప్రైమరీ స్కూళ్ళల్లో ప్రైవేట్లో చూసినట్టయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర అందరూ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. ఎప్పటికప్పుడు స్టేట్ లెవెల్ నుంచి మా కోఆర్డినేటర్కి, మా జిల్లాలో ఆఫీస్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్లకి, అలాగే నోడల్ ఆఫీసర్లకి రెగ్యులర్గా హైదరాబాద్లో ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కాంప్లెక్స్ పరిధిలో, మండల పరిధిలో కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అకాడమిక్గా చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రైమరీ విద్యను బలోపేతం చేయడానికి మనం FLN ప్రోగ్రామ్ కూడా లాస్ట్ ఇయర్ మనం పెట్టుకున్నాం. అదేవిధంగా అది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. అదే హై స్కూల్లో కూడా లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ తోటి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి మన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరూ శాయశక్తులు కృషి చేస్తున్నారు. దానికి తోడుగా మేము కూడా జిల్లా యంత్రం పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, ప్రైవేట్ పాఠశాల అని చెప్పేసి అటు పోతున్నారు మీరు. ఒక ప్రీ ప్రైమరీలో ఒక నర్సరీలోకి వెళ్తే కూడా 20 నుంచి 30 వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లోనే చదివితే మా పిల్లవాడు ఏదో పెద్ద ఉద్యోగం వస్తుంది, చాలా ఉన్నత పదవిలోకి వెళ్తారని అంటున్నారు. కానీ మీరు చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన వాళ్ళే IASలు, IPSలు ముఖ్యమంత్రులు అవుతున్నారు. రీసెంట్లీగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి తను కూడా రావడం, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో అప్పులు చేయకుండా మా ప్రభుత్వ పాఠశాలలో వచ్చినట్టయితే ఒక సంవత్సరానికి 50,000 మీరు మీ పిల్లవాడిని ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ అని, ప్రైవేట్ బస్సులని, ఆటోలని, ఈ ఖర్చు అంతా కనుక మీరు పోగు చేసినట్టయితే మీ పిల్లవాడికి రేపు పొద్దున మంచి కాలేజీలో మంచిగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.